నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ HCU ఒక రణరంగాన్ని తలపిస్తోంది. They are not allowed to bring JCBs inside. They are not allowed to clear any land right now because there is no authoritative word on which land belongs to them. So Revanth Reddy has chosen to violate every legality in order to take this land away from us. పోలీసులు పెద్ద ఎత్తున యూనివర్సిటీలోకి వెళ్లారు. అక్కడున్న విద్యార్థుల్ని అణచివేయడానికి ప్రయత్నం చేశారు. ఉగాది రోజున రేవంత్ రెడ్డి గారు మాకు చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ ని దౌర్జన్యంగా దోచుకుంటుంటే మేము అడ్డుకోవడానికి పోయిన మా విద్యార్థి సంఘాల నాయకుల్ని దౌర్జన్యంగా కొట్టి అరెస్ట్ చేసి వ్యాన్లోకి తీసుకుపోయారు. From last 50 years we are staying in this land. We are fighting for our land. We are not fighting individual here. I want to make the declaration to you that it is high time that we remind you this state was fought on the basis of land. The state was fought on the basis of water. State fought for public resources. So you and make this declaration to Revanth Reddy that for every single student that you detain, hundreds will take their place. That for every single woman you come here and indignify, 100 women will take her place. యూనివర్సిటీ భూముల్ని కాపాడుకోవడం కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటాన్ని పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం అణచివేస్తోంది అని చెప్పి విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య కేవలం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీది కాదు, అక్కడ ఉంటున్న 5,000 మంది విద్యార్థులది కాదు. వాళ్ళు ఇప్పుడు అక్కడ చదువుకుంటున్నారు. రేపొద్దున వాళ్ళ కెరియర్స్ లోకి వాళ్ళు దేశ నలుమూలలకి వెళ్ళిపోతారు. ఇది హైదరాబాద్ ప్రజల సమస్య. ఇక్కడ పుట్టి పెరిగే పౌరుల స్వచ్ఛమైన గాలి సమస్య. ఇది ప్యూర్లీ తెలంగాణ పౌరుల పర్యావరణ సమస్య. అసలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏం జరుగుతోంది, విద్యార్థులు ఎందుకు ఆందోళన బాటపట్టారు, ప్రభుత్వం ఎందుకు అణచివేస్తోంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చాలా డీప్గా డిస్కస్ చేద్దాము. ఇది అటు ప్రభుత్వానికి అర్థం కావాలి, ఇటు పర్యావరణ ప్రేమికులకు అర్థం కావాలి, ప్రతి తెలంగాణ పౌరుడికి అర్థం కావాలి. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం మీరు చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకప్పుడు భారీ బిల్డింగ్లు, మోడర్న్ నిర్మాణాలు చేసేవాళ్ళు మంచి విజనరీ లీడర్స్గా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు రోజులు మారాయి, భవిష్యత్తు ప్రమాదకరంగా మారిపోతుంటే భవిష్యత్తు తరాలకు మంచి పర్యావరణాన్ని అందించే స్వచ్ఛమైన గాలిని, నీళ్ళని ఎవరైతే అందిస్తారో వాళ్ళే మంచి విజనరీ లీడర్స్ అని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులంతా అలాంటి మంచి విజనరీ లీడర్స్గా వాళ్ళను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ హైదరాబాద్ సిటీకి పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదకరమైన పరిస్థితుల్ని మీ ముందు పెడుతున్నాను. హైదరాబాద్ మహానగరంలో స్వచ్ఛమైన గాలినిచ్చే లంగ్ ఏరియాస్ రెండున్నాయి, ఊపిరితిత్తులు లాంటి ప్రాంతాలు రెండున్నాయి. వాటిలో ఒకటి 390 ఎకరాల్లో ఉండే KBR పార్క్, రెండోది ప్రస్తుతం 1580 ఎకరాల్లో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ HCU. ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన వీడియోనే, ఒకసారి చూడండి. ఈ యూనివర్సిటీకి 100 ఎకరాల భూములు ఉండడం వల్ల, యూనివర్సిటీ సిటీ మధ్యలో ఉండడం వల్ల చాలా పెద్ద అడవిలాగా ఈ యూనివర్సిటీ కనిపిస్తుంది. ఈ సిటీలో ఉండే ఫారెస్ట్, ఈ ఫారెస్ట్ లో నక్కలు, తోడేళ్లు లాంటి క్రూర మృగాలు లేవు, గాని విద్యార్థులు లాంటి జింక పిల్లలు, దుప్పులు, నెమళ్ళు, 100 రకాల పక్షులు, అరుదైన తాబేళ్లు ఇక్కడున్నాయి. హైదరాబాద్ సిటీలో ఉండే ఈ అతిపెద్ద లంగ్ స్పేస్ ఇప్పుడు ప్రమాదంలో పడింది. HCUకి చెందిన 400 ఎకరాల భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం IT కంపెనీలని ఏర్పాటు చేయడం కోసం లేఅవుట్లుగా మార్చి అమ్మాలి అని చెప్పి ఒక ప్రమాదకరమైన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి ఆదాయమే కావాలి అంటే సిటీకి లంగ్ స్పేస్ లాంటి యూనివర్సిటీ ఫారెస్ట్ భూములే కావాలని అని చెప్పి విద్యార్థులు చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు. #సేవ్ కంచె గచ్చిబౌలి అనే క్యాంపెయిన్ ని స్టార్ట్ చేశారు. ఇక్కడ రాజకీయ పార్టీల ప్రమేయం 1% కూడా లేదు. ఇది 100కు 100% విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు చేస్తున్న మూమెంట్. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నారు? భూమిని సుప్రీం కోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈ రోజు మనం అభివృద్ధిలో భాగంగా TGIIC కేటాయించి అక్కడ IT కంపెనీలు, ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈ రోజు ఒక అభివృద్ధి కోసము
ఒక కాంక్రీట్ ప్రపోజల్ తో ముందుకు వస్తే ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు పులులు సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు, జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష. ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంటనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష. గుణపాఠం చెప్పాలి అన్న విద్యార్థులు జింకలు నెమళ్ళు తాబేళ్లు పక్షులు తప్ప ఇక్కడ గుంటనక్కలు లేవు. అందుకే సీఎం వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన యూనివర్సిటీ విద్యార్థి విభాగం NSUI తీవ్రంగా ఖండిస్తూ ఇలా ఒక ప్రకటనని రిలీజ్ చేసింది. నో టైగర్స్, నో డీర్స్, నో సెన్స్ అని చెప్పి తీవ్రంగా స్పందించింది. ఇన్సెన్సిటివిటీ, అవుట్రేజియస్ కామెంట్స్ అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని NSUI తప్పుపట్టింది. ఈ 400 ఎకరాల భూమిలో 734 రకాల చెట్లున్నాయి, 220 పక్షి జాతులున్నాయి, అనేక రకాల మమ్మాల్స్ అండ్ రెప్టైల్స్, క్షీరదాలు, సరీసృపాలు ఉన్నాయి అని చెప్పి NSUI ప్రకటనలో స్పష్టంగా చెప్పింది. అంతేకాదు మన దేశంలో లీగల్ ప్రొటెక్షన్ ఉన్న నక్షత్ర తాబేళ్లు కూడా ఈ HCUలో ఉండే చాలా పెద్ద వాటర్ బాడీస్ లో ఉన్నాయి. అనేక వాటర్ బాడీస్ మనకు HCU క్యాంపస్ లో కనిపిస్తాయి. ఒక యూనివర్సిటీ రన్ అవ్వడం కోసం 1500 ఎకరాల భూములు ఎందుకు అసలు? ఒక 400 ఎకరాల భూమిని ప్రభుత్వం అభివృద్ధి కోసం తీసుకుంటే వచ్చే నష్టం ఏంటి? ప్రభుత్వానికి మాత్రం భూమి ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశంలో నుంచి రాదు కదా. ఇలాంటి ప్రశ్నలు చాలా సహజం ఈ ఇష్యూ అర్థం కాకపోతే. విశ్వవిద్యాలయము అంటే 4 భవనాలు కాదు, 2 హాస్టళ్లు కాదు, ఆధునిక మేధావులు సృష్టించే సువిశాల ప్రయోగశాల. మన దేశంలో HCU కంటే ఎక్కువ భూములున్న యూనివర్సిటీస్ చాలానే ఉన్నాయి. ఉత్తరాఖండ్లో GB పంత్ యూనివర్సిటీకి 12,600 ఎకరాల భూమి ఉంది. చౌదరి చరణ్ సింగ్ హర్యానా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి 8,600 ఎకరాల భూమి ఉంది. మన ఉస్మానియా యూనివర్సిటీ కూడా 1,600 ఎకరాల భూమి ఉంది. మన లీడర్లు ప్రపంచ స్థాయి విద్య మన దగ్గర అందిస్తాము అని చెప్పి చెప్తారు కదా. ఆ ప్రపంచ స్థాయి యూనివర్సిటీస్ లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి 2,000 ఎకరాలు, హార్వర్డ్ యూనివర్సిటీకి 5,076 ఎకరాలు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి 1,500 ఎకరాల భూమి ఉంది. నిజానికి HCUకి 1975లో ఇందిరాగాంధీ ప్రభుత్వం కేటాయించిన మొత్తం భూమి 2,324 ఎకరాలు. ఈ 50 ఏళ్లలో వివిధ ముఖ్యమంత్రులు అనేక అవసరాల కోసం 810 ఎకరాల HCU భూముల్ని ఇప్పటికే తీసేసుకున్నారు. ఎప్పటికప్పుడు ఎంతెంత భూమి తీసుకున్నారో నేను ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చాను. కొంచెం పాజ్ చేసి ఆపి చూడండి. ఇక్కడ ఏ టైంలో ఎంతెంత HCU భూమి కోల్పోతూ వచ్చిందో మీకు ఇక్కడ అర్థమవుతుంది. 2010 దాకా అవైలబుల్ గా ఉన్న డేటా చూస్తే ఇప్పుడు 1,500 ఎకరాల భూమి మాత్రమే HCU దగ్గర ఉంది. అందులో 400 ఎకరాలు అమ్మేస్తే మిగిలేది 1,100 ఎకరాలు మాత్రమే. ఈ 400 ఎకరాల భూమి తీసుకునే లీగల్ రైట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అంటే 100% ఉంది. ఎందుకుందలా? ఇక్కడే ఈ యూనివర్సిటీ చరిత్రని కొంచెం డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. అప్పుడే మీకు ఈ యూనివర్సిటీకి తెలంగాణలో జరిగిన తొలి తెలంగాణ ఉద్యమానికి, ఆంధ్రప్రదేశ్లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమానికి అసలు కారణం ఏంటి అని కూడా మీకు అర్థమవుతుంది. ఆంధ్ర రాష్ట్రం తెలంగాణలో కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత, హైదరాబాద్ రాజధాని అయిన తర్వాత 1919 నుంచి అంటే నిజాం టైం నుంచి హైదరాబాద్ స్టేట్లో అమల్లో ఉన్న ముల్కీ రూల్స్ రద్దు చేయబడ్డాయి. ఇందిరాగాంధీ గవర్నమెంట్ వాటిని రద్దు చేసింది. హైదరాబాద్ స్టేట్ లో విద్యా ఉపాధి అవకాశాలు స్థానికులకు మాత్రమే ఉండాలి అని చెప్పి ముల్కీ రూల్స్ చెప్తాయి. ముల్కీ అంటే స్థానికుడు అని అర్థం. హైదరాబాద్ సిటీ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు కూడా రాజధాని అయిన తర్వాత, ఇదంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయిన తర్వాత ఈ ముల్కీ రూల్స్ తో ఆ ప్రాంతాల వాళ్ళకి వాళ్ళ విద్యకు ఉపాధికి పెద్ద సమస్య ఏర్పడింది. అందుకే 1967లో ఇందిరాగాంధీ ఆ ముల్కీ రూల్స్ ని రద్దు చేశారు. అయితే ఈ నిర్ణయము యువత ఉపాధి అవకాశాలకు, తెలంగాణలో ఉండే యువత ఉపాధి అవకాశాలకు నష్టం చేస్తుంది. కాబట్టి తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున తిరుగుబాటు మొదలైంది. అలా మొదలైన తిరుగుబాటే 1969కి తొలి తెలంగాణ ఉద్యమానికి దారితీసింది. ముల్కీ రూల్స్ ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు 1971లో తీర్పిచ్చింది. తెలంగాణ సంబరాలు చేసుకుంటే ఆ తీర్పు తర్వాత ఆంధ్ర ప్రజలు ఆందోళన బాటపట్టారు. అదే ఆంధ్ర రాయలసీమల్లో జై ఆంధ్ర ఉద్యమానికి దారితీసింది. అంటే ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య ఈ ముల్కీ ఇష్యూ అనేది మింగమంటే కప్ప కోపం, కక్కమంటే పాము కోపం అనేలాగా ఇందిరాగాంధీ గవర్నమెంట్ కి చాలా పెద్ద తలనొప్పిగా మారిపోయింది. అప్పుడు ఈ ఇష్యూని ఎలాగైనా సాల్వ్ చేయాలి అని చెప్పి ఆ ముల్కీ నిబంధనల్లో ఉండే స్థానికతను రీడిఫైన్ చేస్తూ 6 పాయింట్ ఫార్ములాని అమల్లోకి తీసుకొని వచ్చారు. ఆ 6 పాయింట్ ఫార్ములా ప్రకారం మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను 6 జోన్లుగా చేశారు. 4 ఏళ్లు ఎక్కడుంటే అక్కడే స్థానికత వచ్చేలాగా నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించారు. అందులో భాగంగానే ఆ 6 పాయింట్స్లో 4th పాయింట్గా హైదరాబాద్లో ఒక పెద్ద యూనివర్సిటీ ఉండాలి, కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేయాలి, 2 ప్రాంతాల ప్రజలు అక్కడ చదువుకునే అవకాశాలు అప్పుడు పెరుగుతాయి అని చెప్పి ఒక పెద్ద సమస్యకి ఒక సొల్యూషన్లో భాగంగా 6 పాయింట్ ఫార్ములాలో భాగంగా 1974లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఒక ప్రత్యేకమైన పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. Welcome to University of Hyderabad,
one of the oldest central universities that were established by the Act of Parliament. And the most beautiful part of this campus for the university, for the students and parents to look forward, is the serene atmosphere and the natural beauty of the campus, beautiful lakes and also natural rocks, Deccan rocks. This gives a beautiful environment for the students to enjoy while they are learning. 1975లో 2324 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్రపతి ప్రత్యేకమైన గెజెట్ని రిలీజ్ చేశారు పార్లమెంట్ ఆమోదంతో. ఇక్కడ జరిగిన అతిపెద్ద చారిత్రక పొరపాటు ఒకటి ఉంది. అదే ఈ మొత్తం సమస్యకు కారణము. భూమిని యూనివర్సిటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయలేదు. అప్పుడు అలా చేసి ఉంటే గనక తెలంగాణ ప్రభుత్వం ఒక్క ఎకరం భూమి, ఒక్క సెంటు భూమి కూడా తీసుకోవడానికి అవకాశం ఉండేది కాదు. సో ఈ భూమి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భూమిగానే రికార్డుల్లో అప్పటి నుంచి ఉంది. అలా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అదే ఇప్పుడు ఈ భూమిని యూనివర్సిటీ కోల్పోవడానికి ఇది ఒక పెద్ద శాపంగా మారింది. అయితే రిజిస్ట్రేషన్ అనేది అంత ముఖ్యము అని చెప్పి అప్పుడున్న వీసీ కానీ అప్పుడున్న ప్రభుత్వాలు కానీ భావించలేదు. ఎందుకంటే విద్యార్థుల కోసము, భవిష్యత్ తరాల కోసం కేటాయించిన యూనివర్సిటీ భూముల్ని లాక్కునే ప్రభుత్వాలు కూడా వస్తాయి అని చెప్పి ఆ రోజు వాళ్ళు ఊహించలేదు. కానీ ఈ యూనివర్సిటీ భూముల్ని రక్షించుకోవడానికి అప్పట్లోనే 2.5 కోట్లు ఖర్చు పెట్టి అప్పటి విజనరీ వీసీ దీని చుట్టూ కూడా ఒక పెద్ద కాంపౌండ్ వాల్ కట్టించారు. లేకపోతే కనుక ఇప్పటికే ఈ భూమిలో చాలా వరకు ఆక్రమణల్లో పోయేదేమో. క్లియర్గా ఒక విషయం ఉంది, ఈ భూముల్ని అకాడమిక్ పర్పస్ కోసం మాత్రమే వాడుకోవాలి అని చెప్పి స్పష్టంగా రాశారు. అలా వాడుకోకపోతే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవచ్చు అని చెప్పి దాని అర్థం. కానీ ఇప్పటిదాకా 810 ఎకరాల భూమిని అకాడమిక్ అండ్ నాన్ అకాడమిక్ పర్పసెస్ కోసము రకరకాల పాలకులు అంటే రాష్ట్ర ప్రభుత్వము తీసుకుంటూ వస్తుంది. అకాడమిక్ పర్పస్ కోసం తీసుకున్నప్పుడు ఎప్పుడు అబ్జెక్షన్ చెప్పలేదు ఎవరు కూడా. అలా మొత్తం 810 ఎకరాల భూమిని యూనివర్సిటీ ఇప్పటిదాకా కోల్పోయింది. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 400 ఎకరాలు తీసుకుంటుండేది అకాడమిక్ పర్పస్ కోసం కాదు, కమర్షియల్ లేఅవుట్స్ వేసి అమ్ముకోవడానికి అని చెప్పి అసెంబ్లీలోనే సీఎం ధైర్యంగా చెప్పేశారు. ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈ రోజు ఒక అభివృద్ధి కోసము ఈ 400 ఎకరాలకు సంబంధించి అసలు కోర్టు కూడా ఏంటి, కోర్టులో గెలిచి మేము తీసుకున్నాము అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు అంటున్నారు, ఇది కూడా అర్థం చేసుకోవాలి. 2003లో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఈ భూమిలో 400 ఎకరాలని ఐఎంజీ భారత్ అనే ఒక గ్లోబల్ స్పోర్ట్స్ కంపెనీకి కేటాయించారు. 2004లో వెంటనే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఓడిపోయింది, వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు చేసిన ఆ భూ కేటాయింపుల్ని రద్దు చేసేశారు. అప్పుడు ఈ ఐఎంజీ భారత్ కోర్టుకు వెళ్ళింది. ఆ కేసు 18 ఏళ్ల పాటు కోర్టులో నడిచింది. 18 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చింది. ఆ 400 ఎకరాల భూమి ఐఎంజీ భారత్కు చెందదు, తెలంగాణ ప్రభుత్వానికే చెందుతుంది. అంటే అది రిజిస్టర్ భూమి కాదు కదా యూనివర్సిటీ పేరుతో, అందువల్ల తెలంగాణ ప్రభుత్వ భూమిగా ఉంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వ భూమే అని చెప్పి తేల్చి చెప్పింది కోర్టు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, యూనివర్సిటీ భూమిని ఒక ప్రైవేట్ కంపెనీకి కేటాయించారు కాబట్టి ఆ భూమి మళ్ళీ యథాతథంగా యూనివర్సిటీ కిందనే ఉండాలి. కానీ తెలంగాణ ప్రభుత్వము మాకు కోర్టు ఆ భూమిని ఇచ్చేసింది అనేలాగా అర్థం చేసుకుంది. కాబట్టే మేము అమ్ముకుంటాము అని చెప్పి తెగేసి చెప్తోంది. ఆ భూమిని ఈ రోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈ రోజు ఒక అభివృద్ధి కోసము. అలాగైతే ప్రభుత్వం చెప్పే లాజిక్ ప్రకారము మొత్తం యూనివర్సిటీ మొత్తం ఉండేది ప్రభుత్వ భూమిలోనే కదా, ఇది మొత్తం ప్రభుత్వ భూమే, తెలంగాణ ప్రభుత్వ భూమే, ఇంకా రిజిస్ట్రేషన్ చేయలేదు. అలాగని మొత్తం ప్రభుత్వ భూమి అమ్మేసుకుంటారా? సో ఇప్పుడున్న ఈ ముఖ్యమంత్రి అమ్మేస్తాను అని అంటున్నారు. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఇదే బాటలో నడిచి కొంచెం యూనివర్సిటీకి కట్టిన భవనాలు తప్ప మిగిలిన భూమంతా అమ్ముకోరు అని గ్యారంటీ ఏంటి? ఇక్కడుండే బయోడైవర్సిటీ మీద ఎవరికి శ్రద్ధ ఉంది అని చెప్పి విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. స్టార్ షేప్ టోటల్స్ ఉంది. ఇట్లాంటి రిచ్ ఫ్లోరా అండ్ ఫానా ఉన్న ఈ యూనివర్సిటీని ఇక్కడ ఏం లేవు అనడం చాలా సిగ్గుచేటు. దీన్ని ఖండిస్తున్నాం. On these 400 acres, demanding the court to declare it as a forest reserve. రాష్ట్రపతి గెజెట్ ప్రకారం ఈ భూమి యూనివర్సిటీ కోసం ఇచ్చారు, అవసరమైతే అకాడమిక్ పర్పస్ కోసం మాత్రమే వాడుకోవాలి. ఈ విషయం ప్రభుత్వానికి అర్థం కావట్లేదు అని అనుకోవాలనా? హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణలో ఈ యూనివర్సిటీ అడవి ఎంత కీలకమో రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు పాఠాలు చెప్పాలన్నా ఎవరైనా వచ్చి. సో ఇలాగే దామగుండం అడవిని హైదరాబాద్కి ఒక ఆక్సిజన్ వేగంగా టౌన్షిప్గా మారిపోతుంది. వేలాది చెట్లు అక్కడ నరికివేతకు గురవుతున్నాయి. మొత్తం ఆ ఏరియా అంతా ఇప్పుడు అడవిలాగా కాదు, ఇంకొక 2 ఏళ్లలోనే మొత్తం టౌన్షిప్ అయిపోతుంది. సో ఆ నిర్ణయం మంచిది కాదు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి ఎంత గొంతు చించుకొని చెప్పినా, పౌర సమాజము ధర్నాలు చేసి ఆందోళనలు చేసిన గవర్నమెంట్కి అసలు అర్థం కాలేదు. ఇప్పుడు విద్యార్థులు 2 నెలలుగా మొత్తుకుంటున్నారు జీవ వైవిధ్యం దెబ్బతింటుంది అని చెప్పి. కనీసం కాజ్ని అర్థం చేసుకోకుండా తోడేళ్ళు, నక్కలు అని చెప్పి సీఎం మాట్లాడితే ఇక ఎవరికి చెప్పాలి? జింకలు, పులులు, సింహాలన్నీ ఆన్నే ఉన్నాయి అన్నట్టు
జింకలు పులులు సింహాలు లేవా అధ్యక్ష? ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. रेवंत रेड्डी बोला इस यूनिवर्सिटी में क्या कौन से जानवर है उसे नहीं पता, हिरन है या शेर है उसे नहीं पता. मैं कहता हूँ मुझे तुम्हें नहीं पता इस यूनिवर्सिटी में क्या है, ठीक है, हमें पता है तुम्हारे सचिवालय में एक से एक लीडर खड़े बैठे हैं. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. 1996-98 మధ్య సెంట్రల్ హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ ఎస్ఆర్ బొమ్మాయి ఉర్దూ యూనివర్సిటీ కోసం హెచ్సియు పరిధిలో ఉండే భూములు ఇవ్వండి అని చెప్పి స్వయంగా సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి అప్పటి వీసీని రిక్వెస్ట్ చేశారు. అప్పుడు వీసీ ఏం చెప్పారో, ఎస్ఆర్ బొమ్మాయి ఎందుకు యూనివర్సిటీ భూముల్ని తీసుకోకుండా వెనక్కి వెళ్ళిపోయారో కన్విన్స్ అయ్యి సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేసిన ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు హరగోపాల్ గారు చెప్తున్నారు, ఒకసారి వినండి. ఫౌనా ఫ్లోరా ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ చెరువులు ఉన్నాయి, తర్వాత పిట్టలు గుట్టలు ఉన్నాయి, తర్వాత ఇది చాలా రిచ్ ప్రకృతి వాతావరణం ఉంది. ఇది హైదరాబాద్ నగరానికి కూడా ఊపిరితిత్తి లాంటిది, లంగ్ స్పేస్. చెప్పాం, మేమందరం కూడా ఉన్నాం, మీకు ఇవ్వడానికి అంత ఇష్టం లేకపోతే మేము వేరే భూమి ఎక్కడైనా చూసుకుంటాం అని చెప్పి అప్పుడు మంత్రి గారు వెళ్ళిపోయారు. సెంట్రల్ మినిస్టర్ ఎస్ఆర్ బొమ్మాయి లాగా తెలంగాణ ప్రభుత్వము యూనివర్సిటీ అభిప్రాయాన్ని కనీసం తీసుకోలేదు ఈ భూముల విషయంలో. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఓల్డ్ స్టూడెంట్స్. ఇవాళ మేధావులుగా ప్రభుత్వంలో కీ రోల్స్ లో వాళ్ళు ఉన్నారు. మరి ఆ హెచ్సియు ఓల్డ్ స్టూడెంట్స్ అయినా ముఖ్యమంత్రి గారికి అర్థమయ్యేటట్టు ఈ ఇష్యూని, హైదరాబాద్ భవిష్యత్తు కోసం సెంట్రల్ యూనివర్సిటీలో ఉండే ఈ ఫారెస్ట్ ల్యాండ్స్ ఎంత ముఖ్యమో చెప్పొచ్చు కదా. మార్చి 25, 2025 మొన్ననే సుప్రీంకోర్టు పర్యావరణం కోణంలో ఒక సంచలన తీర్పిచ్చింది. చెట్లు నరకడము అనేది మనిషిని హత్య చేయడం కంటే చాలా దారుణము అని చెప్పింది. యూపీలో ఒక వ్యక్తి రాత్రికి రాత్రి 554 చెట్లను నరికేశాడు, అది కూడా తాజ్మహల్ పరిరక్షణ పరిధిలో ఉండే చెట్లని. సో ఈ నేపథ్యంలో అలాంటి చెట్లు మళ్ళీ పెద్దవ్వాలి అంటే 100 ఏళ్ళు పడుతుంది కదా అని చెప్పి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టి ఒక్కో చెట్టును నరికినందుకు ₹1,00,000 ఫైన్ కట్టండి అని చెప్పి ఫైన్ వేసింది. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని నాశనం చేయడం చాలా తేలిక, చెట్లను కొట్టిపడేసేయడము, అడవుల్ని విధ్వంసం చేయడం చాలా తేలిక. కానీ ఆ అభివృద్ధి అనేది ప్రాణవాయువు కాదు అనే విషయాన్ని పాలకులు గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ నగరం పెరిగే కొద్దీ చెట్లు తగ్గిపోతున్నాయి, రోజు రోజుకి కాలుష్య కోరల్లోకి సిటీ జారిపోతుంది. ఇలాంటి టైంలో ఒకవైపు దామగొండంలో ఉండే లక్షలాది చెట్లున్న అడవిని నరికేస్తూ, ఇంకొక వైపు నడి సిటీలో ఉండే 400 ఎకరాల ఈ యూనివర్సిటీ అడవిని లేఅవుట్లుగా మార్చేస్తుంటే గవర్నమెంట్ చేస్తున్న పని అద్భుతము అని చెప్పి అందరూ అప్రిషియేట్ చేద్దామా? అంతా కలిసి యూనివర్సిటీ భూముల్ని చేతులు అడ్డం పెట్టి కాపాడుకుందామా? పర్యావరణ సంఘాలు, ప్రకృతి ప్రేమికులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏం జరుగుతుందో ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. విద్యార్థులు చేస్తున్న ఈ క్యాంపెయిన్ని ప్రభుత్వ పెద్దలకు అర్థమయ్యేలాగా చెప్పగలగాలి. నేను ఇటు ప్రభుత్వంలో ఉండే వాళ్ళకు అటు ప్రజలకు తెలియాలి అని చెప్పి చాలా డీటెయిల్డ్గా హిస్టరీతో సహా చెప్పి ఈ వీడియో మీ ముందుకు తీసుకొని వచ్చాను. సో ఈ వీడియోని ఎక్కువ మందికి చేరేలాగా చేయండి, దీని మీద చర్చించండి. ఒక్కసారి ఒక చెట్టు పోతే మళ్ళీ రాదు, ఒక భవనం పోతే మళ్ళీ కట్టుకోవచ్చు, కానీ చెట్లు అడవి పోతే రాదు. అది కూడా యూనివర్సిటీ పరిధిలో ఉంటే కనుక దానికి శాశ్వతంగా అక్కడ పచ్చదనం ఉంటుంది. ఆ పచ్చదనం హైదరాబాద్లో ప్రాణవాయువు నింపుతుంది. సో ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత అని చెప్పి గుర్తు చేస్తూ ఈ వీడియోని విస్తృతంగా షేర్ చేయాలి. గవర్నమెంట్ కూడా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి మన ఛానల్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నా. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.